అటు తరువాత నేను చూడగా, ఇదిగో ఎవరు చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? వాళ్ళతో చూద్దామా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు. ఎవరు చూస్తున్నారు? దీర్ఘదర్శి ఏం చూస్తున్నాడు? అందరూ చూసే చూడ్డు, అందరికీ కనబడే కనబడు. ఎవరు చూడంది ఎవరికి కనబడింది తనను చూస్తాడు, తనకి కనబడుతుంది. భక్తుడు దీర్ఘదర్శి యోహాను చూస్తున్నాడు. ఏంటండి మీరు ఎలా తయారైపోయారు? మీరు న్యూస్ చూడరా అని మీరు అడుగుతారు. మీ ప్రసంగాల్లో ఈ చుట్టుపక్కల లోకంలో జరుగుతున్నవి అంత కనబడవు, మీకు కనబడదా అని మీరు చాలామంది నన్ను అడుగుతారు. ఎస్, మీరు ఏ న్యూస్లు చూస్తున్నారో అంత కాకపోయినా నేను అదే న్యూస్లు చూస్తుంటాను. లోకంలో ఏం జరుగుతుంది అనేది వాక్యాన్ని చదువుతాను, వాక్యాన్ని నేర్చుకుంటాను. అలాగే లోకంలో జరుగుతున్న దాని నుండి కూడా నేర్చుకుంటాను. న్యూస్ చదివినంత మాత్రాన నేను న్యూస్ రీడర్ని కాదు. మీకు న్యూస్లు చెప్పడానికి మీడియా ఉంది. నా పిలుపు ఏంటంటే వాక్యం చెప్పడం. న్యూస్ చూస్తా లేదా అండి అని అడిగినప్పుడు మీరు ఏమంటారంటే, ఇదిగో మీరు అక్కడ ఇండియాకి మధ్య పాకిస్తాన్కి మధ్యన ఈ తగాదాలు జరుగుతున్నాయి కదా, దాని గురించి రాసి మీ యొక్క థంబ్నెయిల్లో దాని పేరు పెడితే జనం వచ్చి చూస్తారు, దాంట్లో మీరు సువార్త చెప్పొచ్చు అని అంటారు. గమనించండి, అది నా పిలుపు కాదు. చెప్పొచ్చు, యుద్ధాల గురించి చెప్పొచ్చు, సమాధానం గురించి చెప్పొచ్చు, సమాధానాన్ని వెతుకుడి అన్న విషయాన్ని చెప్పొచ్చు. కానీ నేను దాన్ని వాక్యం నుండి చెబుతా. ప్రార్థిద్దాం. రెండు దేశాల మధ్యన సమాధానం ఉండాలని ప్రార్థిద్దాము. సమాధానాన్ని మనము వెంటాడదాం, వెతుకుదాం. ఎస్, ఇటు రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీన్, సుడాను ప్రాంతంలో జాతుల మధ్యన విద్వేషాలు, శాంతి ప్రతి చోట కావాలి. ప్రార్థన చేద్దాము, శాంతిని వెతుకుదాము. ఏదో వాదం అండి, ఉగ్రవాదం అండి అని చెబుతున్నాయి, వింటున్నాము. ఎస్, ఇటు కాశ్మీరు ఉగ్రవాదానికి కేంద్రం అయిపోయింది. కాశ్మీరే కాదండి, మణిపూర్ కాలేదా? మిగిలిన రాష్ట్రాలు కావడం లేదా? ఏదో మతం పేరున కొంతమంది వస్తే ఉగ్రవాదులు అంటాము, కొంతమంది వస్తే మతోన్మాదులు అంటాము, కొంతమంది వస్తే దేశభక్తులు అంటాము. ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ ద్వేషాలు లేకుండా ఒకరినొకరు గౌరవించుకోవాలి. ప్రార్థిద్దాము, ప్రయత్నిద్దాము, ప్రకటిద్దాము. ఏంటండి ఈ న్యూస్ చూడలేదా? ఈరోజు రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఒక పోపు షికాగోలో పుట్టి పెరుగులో పెరిగిన ఒక ప్రీస్టు బిషప్ అయ్యి కార్డినల్ అయ్యి పోపుగా ఎలక్ట్ అయ్యారు. లియో 14 గురించి ఏం మాట్లాడడం లేదే? సంతోషం, దేవుని కార్యం తన ద్వారా కూడా జరుగుతుంది. ఆశిద్దాము, ప్రార్థిద్దాము.
సంఘం గురించి, సంఘ నాయకులందరి గురించి కూడా. మదర్స్ డే మొన్న శాన్ ఆంటోనియో వెళ్ళాను. ఈ ఆదివారం చాలామంది దానిని మదర్స్ డేని పాటిస్తారు. ఎస్, ఈ వారమే కాదు, ప్రతి వారం మనల్ని కన్న తల్లిదండ్రులను, తల్లుల్ని, పెంచిన తల్లుల్ని, ఆత్మీయంగా మనల్ని క్రీస్తుల్లోకి తీసుకొచ్చిన తల్లుల్ని, పెంచిన తల్లుల్ని గౌరవిందాము, వాళ్ళ దగ్గర నేర్చుకుందాము, వాళ్ళని సెలబ్రేట్ చేద్దాము. ఎందుకంటే సువార్త అనేది, పునరుద్ధాన వార్త మొదట స్త్రీ దగ్గరికి వెళ్ళింది. అపోస్తుల కార్యాల్లో మొట్టమొదటి పునరుద్ధాన పుత్రిక తిరిగి లేచింది మరణం నుండి ఎవరంటే తబిత. హ్యాపీ మదర్స్ డే. మన తెలుగు రాష్ట్రాల్లో మొన్న గోదావరి కని, తర్వాత సామలకోట క్రైస్తవుల మీద జరుగుతున్న అరాచకాలు చూస్తున్నాను. ప్రార్థిద్దాము. క్రీస్తు యొక్క శిలువ విలువలను కాపాడుతూ యేసయ్య ఎలాగైతే ఈ పరిస్థితులను ఎదుర్కొన్నాడో అలాగే ఎదుర్కొందాం. ఏదండి న్యూస్ రీడర్స్ కాదు అని అంటారు, మరి ఎన్ని విషయాలు చెప్పారు. మాట ఏంటంటే, నేనున్న దేశంలో పరిస్థితులు కూడా బాగాలేదు మైనారిటీస్ మీద. మరి ముఖ్యంగా విదేశాల నుండి వలస వచ్చిన వాళ్ళ మీద ఉద్యోగాలు లేకుండా చేయడం, వాళ్ళని అవమానించడం, తక్కువగా చూడడం, పేపర్ వర్క్ లేకపోతే మళ్ళా దేశాలకి పంపించేయడం, కొంచెం క్రూరంగానే, కఠినంగానే ఉన్నారు ఇక్కడ ఈ దేశంలోనే. ఈ అన్నీ చూస్తున్నప్పుడు యోహాను ఏమంటాడంటే, దీర్ఘదర్శి ఏమంటాడంటే, ఇదిగో చూడాల్సింది ఇక్కడ కాదు, అక్కడికి చూడాలి అంటాడు. అటు తరువాత నేను చూడగా, ఇదిగో మనం కూడా చూద్దామా, అదిగో అక్కడికి చూద్దామా. ఇక్కడ జరుగుతున్న యుద్ధాలే కాదు, ఇక్కడ మనం చూస్తున్న హింసే కాదు, ఇక్కడ మనం చూస్తున్న ఉగ్రవాదమే కాదు, ఇక్కడ మనం అనుభవిస్తున్న అరాచకాలే కాదు, వీటన్నిటిలోనూ ఉంటూ అక్కడికి చూద్దామా. ఎక్కడికి? ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో, అంటే అప్పటికే 6వ ముద్ర విప్పబడింది, 7వ ముద్ర విప్పబడుతుంది, మళ్ళీ మధ్యలో బ్రేకు. దేనికి బ్రేకు? దర్శనాలకి బ్రేకు. చూడడానికి, వినడానికి బ్రేకు. ఈ 7వ అధ్యాయంలో 2 దర్శనాలు ఉన్నాయి. ఈ 2 దర్శనాల యొక్క సెట్టింగ్స్, ఒకటి ఇక్కడే, 2 అక్కడ. ఒక సెట్టింగ్ ఏమో భూమి, మరొక సెట్టింగ్ ఏమో ఆకాశం. ఏంటండి ఎక్కడి నుండి అక్కడికి తీసుకెళ్లారు, ప్రకటన గ్రంథం అంటే ఏంటి అని మీరు అంటారు. ఒక్కోసారి అక్కడ అన్నంత మాత్రాన మనం అక్కడికే పరిమితం చేస్తాం. ఇక్కడ ఉన్న ముసుగుల్ని తీసేది అక్కడ. ప్రకటన గ్రంథానికి మరొక పదం ఏంటంటే అపోకలిప్టిక్ లిటరేచర్ అని అంటాం. రివీలింగ్, రెవల్యూషన్. మరొకటి ఏంటంటే అన్మాస్కింగ్. ఈ లోకంలో మనకు కనబడినవన్నీ ముసుగులతో ఉన్నాయి. మనకి దేని నిజస్వరూపము కనబడకుండా ప్రతిదానికి దాగుడు మూతలు, ముసుగులు ఉన్నాయి, మూతలు ఉన్నాయి. మూతలు తీసేది, ముసుగులు తీసేది,
నిజ స్వరూపము చూపించేది ప్రకటన గ్రంథము. అందుకనే దీనిని అపోకలిప్టిక్ లిటరేచర్ అన్నారు. కైసరు యొక్క నిజ స్వరూపము, ప్రధానులు నిజ స్వరూపము, సైన్యాల యొక్క నిజ స్వరూపము, అధికారుల యొక్క నిజ స్వరూపము, ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క నిజ స్వరూపము, లోకం యొక్క నిజ స్వరూపాన్ని విప్పి చూపించేది ప్రకటన గ్రంథం. అందుకనే ప్రకటన గ్రంథం వైపు చూడమని చెప్తున్నా. ప్రకటన అనగానే ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన అంటే జ్యోతిష్యము కాదు. చాలామంది అంటారు ఇది జరగబోయే దాని గురించి చెబుతుంది అంటారు. నో, జరుగుతున్న దాన్ని విప్పు చెప్పేది. ప్రస్తుతంలో ప్రభువే అధికారి, ప్రభువుకి మించిన అధికారి లేరు. ప్రస్తుతంలో రక్షణ ప్రభువుకి చెందింది, ఇంకెవరికి చెందదు అని ఇప్పుడు ప్రకటించేది. ఇప్పటికి ప్రభువే ప్రభు, యేసయ్యే ప్రభు అని ప్రకటించేది ప్రకటన గ్రంథం. దీని గురించి గతంలో ప్రకటన గ్రంథం గురించి గమనించలేదు, కానీ కనీసం 4 వీడియోస్ చేశాను. ఒకటి ఏంటంటే ప్రకటన గ్రంథాన్ని ఎలా చదవాలి అని చెప్పి డిసిల్వా ఇచ్చిన 4 చిట్కాల గురించి వీడియో చేశాను. మీలో చాలామందికి ప్రకటన గ్రంథం చదవాలని ఆశ ఉంటుంది. కొంతమంది భయపడి చదవరు. కొంతమంది ఏమో ఆల్రెడీ ప్రకటన గ్రంథంలో ఇది ఉందని ఒక ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని వెళ్ళిపోతారు. ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ యొక్క అందాన్ని, అర్థాన్ని ఆ రీతిగా పోగొట్టుకుంటారు. ప్రకటన గ్రంథంలో అందాన్ని చూడాలన్నా, అర్థాన్ని చూడాలన్నా, ఆనందాన్ని చూడాలన్నా, ఆదరణ పొందాలన్నా ఈ 4 చిట్కాలు పనిచేస్తాయని ఒక వీడియో చేశాను. మరొక వీడియో ఏంటంటే సాక్ష్యం, హతసాక్ష్యం. ప్రకటన గ్రంథంలో కనబడేది అదే. ఆదరణ, ఆరాధన, అదొక వీడియో చేశాను. ఇదిగో కొత్త ఆకాశం, కొత్త భూమి అని ఒక వీడియో చేశాను. ప్రకటన గ్రంథంలో మనకు కనబడేది ఏంది అంటే ఆరాధన. మాటి మాటికి దేవుని ప్రజలు దేవుని ముందు ఆరాధనలో గడుపుతారు. ఆరాధన పూర్వకంగా చదవాల్సిన పుస్తకము ప్రకటన గ్రంథము. రెండోది ఏంటంటే ఇది ఆదరణనిచ్చే పుస్తకము. భయపెట్టేది కాదు, ఆందోళన కలిగించేది కాదు. ప్రకటన గ్రంథము చదివి కొలిది ఆదరణ కలగాలి. కారణం ఏంటంటే ప్రతి పేజు, ప్రతి అధ్యాయము, ప్రతి వచనం ఏం చెప్తుందంటే ఇదిగో ఆ ప్రభువే, ఆ గొర్రెపిల్లే అధికారి. ఇవన్నీ చూసాం కదా, ఇందాక చెప్పాం కదా. ఉగ్రవాదం అన్నాము, యుద్ధాలు అన్నాము, హింస అన్నాము, ఈ ద్వేషం అన్నాము. ఇవన్నీ ఉన్నాయి, మనం చూస్తున్నాము. కానీ ఈ లోకానికి అధికారి ఎవరు అంటే కైసరు కాదు, క్రీస్తు. ఆయన అధికారం గురించే ప్రకటన గ్రంథం చెబుతుంది. ప్రకటన గ్రంథం ఇంకొకటి ఏం చెబుతుందంటే అంతాల గురించి కాదు, ఆరంభాల గురించి. కొత్త ఆకాశము, కొత్త భూమి. ఒకసారి ఇవన్నీ చూసినప్పుడు అంతం వచ్చిందేమో, అంతం తర్వాత ఆరంభం ఏమో అనుకుంటాం. ప్రకటన గ్రంథం ఏమంటుందంటే ఇదిగో ఆ అంతం నిరంతరం వస్తుంది, ఆ అంతాల్లోనే ఆరంభాలు ఉన్నాయి అని చెప్పి ఈ యొక్క ఆరంభాలని పోస్ట్పోన్ చేయమందు, వాయిదా ఏమందు. ఎప్పుడో అంతం కాదు, ఇప్పుడే అంతం, ఎప్పుడూ అంతం, ఎల్లప్పుడూ అంతం. కాబట్టే ఇప్పుడు ఎల్లప్పుడూ ఆరంభాలు ఉన్నాయి అని ప్రకటన గ్రంథం మనకి ఆదరణను ఇస్తుంది.
కాబట్టి చూద్దాం, అటు చూద్దాం. ఏం చూస్తున్నాడు ఇక్కడ భక్తుడు? ఈ 9 నుండి 17వ అధ్యాయాలు ఒక ఆరాధన జరుగుతుంది. ఆరాధన చూస్తున్నాడు. ఎవరు చేస్తున్నారయ్యా ఆరాధన అంటాడు. అసంఖ్యాకం, లెక్కలేనంత మంది జన సమూహము, పెద్ద సమూహం. ఏ రకం, ఏ దేశం, ఏ భాష, ఏ కులం, ఏ వర్ణం అంటాడు. ప్రతి జనము, ప్రతి వంశము, ప్రతి ప్రజలు, ఆయా భాషలు. ఏమనిపిస్తుంది అంటే ప్రపంచంలో ఉన్న రకాలందరూ అక్కడే ఉన్నారంట. దాని గురించి అంటాడు. ముందేదో లెక్కలు చెప్పాడు ముందు వచనాల్లో. ఇక్కడ అంటాడు వీళ్ళని లెక్క కూడా పెట్టలేము. లెక్క పెట్టినంత మంది. అంటే దేవుని యొక్క కృపకు అవధులు లేవు. దేవుని యొక్క కుటుంబానికి హద్దులు లేవు. అందరూ రావచ్చు, ఎవరన్నా రావచ్చు. అందరూ ఆరాధించవచ్చు, ఎవరన్నా ఆరాధించవచ్చు. అందరూ దేవుని యొక్క కుటుంబానికి చెందిన వాళ్ళు. మనం ఏం చేస్తామంటే ఒక్కోసారి వరుసగా గోడలు కడతాం. ఆహా, ఆ అమ్మ ఎలాగంది కాబట్టి ఆమె కాదు అంటాం. ఆహా, అతడు ఇలాగన్నాడు కాబట్టి కాదు అంటాం. ఆహా, ఈమె ఇలా కాదు ఇలా లేదు కాబట్టి ఈమె కాదు. ఆఖరికి ఎవరు మిగిలిపోతామంటే మనమే మిగిలిపోతాం. అనుకుంటాము మేమే ఆరాధించవచ్చు అంటాం, మేమే దేవుని కుటుంబం అంటాం. అంటాడు ఆయా భాషల వారు, ఆయా రకాల ప్రజలు, సకల జనులు, రకరకాల వంశాలకు చెందినవారు ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నారంట. అవధులు లేని కృప, హద్దులు లేని దేవుని యొక్క కుటుంబం. ఏం బట్టలు వేసుకున్నారు? తెల్లని బట్టలు వేసుకున్నారు. అంటే జీవితాలు మారినాయి, నూతన జీవాన్ని అనుభవించారు. వాళ్ళ యొక్క వస్త్రాల్లో అది కనబడుతుంది. అంతేకాదు విజయ గీతాలు పాడుతున్నారు, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఊరేగుతున్నారు, స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఎవరు ముందు? అక్కడ అన్మాస్కింగ్, అక్కడ ముసుగు తీస్తాడు. కైసర్ అంటాడు వీళ్ళందరూ నాకే ఆరాధన చేస్తారు అంటుంటే యోహాను చూస్తాడు, అంటాడు ఇదిగో ఈ ఆరాధన గొర్రె పిల్ల సిలువ వేయబడి మరణాన్ని పొంది తిరిగి లేచి సింహాసనం మీద ఉన్న ఆ గొర్రె పిల్లకు చేస్తున్నారయ్యా, నీకు కాదు. తర్వాత వచ్చినాడు అంటాడు, పాట పాడతారు. అందులో ఏంటంటే ఈ రక్షణ ఆ యొక్క గొర్రె పిల్లకు చెందింది. అప్పటి వరకు కైసరి ఏమనేవాడంటే రక్షణ శాఖ నాది అనేవాడు. నేనే రక్షిస్తాను, నేనే రక్షించగలను అని పెద్ద పోజేసేవాడు కైసరు. యోహాను చూసి అంటాడు, ఆ ముసుగు తీసేసి ఇదిగో కైసరు కాదు, క్రీస్తు గొర్రె పిల్ల. మన మాటల్లో మాట చెప్తాను. ఈ మధ్యన చాలామంది అంటారు ఇదిగో ఒకప్పుడు గొర్రె పిల్ల ఇప్పుడు సింహము అంటారు. అంటే యోహాను తీసిన ముసుగుకి వీళ్ళు ముసుగేస్తున్నారు. క్రీస్తు మొదటి 6 వచనాల్లోని క్రీస్తుగాను సంబోధించబడగా తర్వాత అంతా గొర్రె పిల్లగానే కనబడతాడు ఆయన.
ఎందుకంటే ఆయన యొక్క శక్తి సింహంలా ప్రాణాలు తీయడం కాదు, గొర్రె పిల్లలాగా ప్రాణాలు ఇవ్వడం, అదే పెద్ద శక్తి. అది ఆయన శక్తి. కాబట్టే మనకు ప్రాణం ఇవ్వగలడు, ప్రాణాన్ని ఇస్తాడు. సింహాసనాసీనుడై కూర్చున్నాడంట. అక్కడికి పెద్దలు ఉన్నారు, ముందే రాయబడి ఉంది. లెక్క ప్రకారము 24 మంది పెద్దలు, 12 మంది పూర్వీకులు, 12 మంది అందరూ పెద్దలే, 24 మంది. 4 జీవులు ఉన్నాయి. ఇంత పెద్ద సమూహము పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతూనే అంటారు, ఇదిగో అందులో ఒక పెద్ద వచ్చి అంటాడు, ఏంటయ్యా ఈ స్థుతులు ఏంటి, ఈ ఆరాధన ఏంటి, వీళ్ళందరూ ఎవరు, వీళ్ళది ఏ ఊరు అంటాం కదా, మీదే తాలూకా, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే దీర్ఘదర్శి సమాధానం చెప్తాడు, నాకు తెలియదు. తెలివైన సమాధానం. ఒకసారి ప్రతీది మనకు తెలుసు అని ఎవరు అనుకుంటారంటే దూరం చూడలేని వాళ్ళు. దూరం చూడలేని వాళ్ళు తెలుసుకుంటారు ఏంటంటే వాళ్ళు అంత దూరం చూడలేరు అని చెప్పి, దూరం చూడగలిగిన వాళ్ళు. అప్పుడు అంటారు, అన్నీ నాకు తెలియదు, నాకు తెలియని కొన్ని ఉన్నాయి అని చెప్పి. ఇక్కడ దీర్ఘదర్శి భక్తుడు ఏమంటాడంటే, అయ్యా అది నీకే తెలుసు అంటాడు. అప్పుడు పెద్ద ఆయన సమాధానం ఇస్తాడు. ఏమంటాడంటే, వీరు ఆ యొక్క మహాశ్రమలో నుండి వచ్చి తమ యొక్క వస్త్రాలను గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఉతుకుకున్న వాళ్ళు అంటాడు. దానియేలు గ్రంథంలో ఇలాంటి కథలు ఉన్నాయి. తర్వాత అది క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము. ఇదేమో క్రీస్తు సగము 1వ శతాబ్దంలో 90, 92, 95 ఆ ప్రాంతము, ప్రకటన గ్రంథము రాయబడిన ఆ ప్రాంతము. ఈ రోజున 2025లో మనందరినీ ఒకటి కనెక్ట్ చేస్తుంది, శ్రమ. అప్పుడు శ్రమ, ఇప్పుడు శ్రమ. దానియేలు కాలంలోనూ, యోహాను కాలంలోనూ, మన కాలంలోనూ శ్రమ ఉంది, నిరీక్షణ ఉంది. కారణం, నిరీక్షణకు కారణం ఏంటంటే ఆ గొర్రె పిల్లే మన నిరీక్షణకు కారణము. పాటలు పాడుతూ ఆయనకి మహిమ కలగాలని, జ్ఞానము, కృతజ్ఞత, స్తుతి, ఘనత, శక్తి, బలము కలగాలని ఆయన స్తుతిస్తున్నారు, సేవిస్తున్నారు. వాళ్ళ యొక్క సేవ పరిచర్య మధ్యలో ఆయన తన గుడారాన్ని కట్టుకున్నాడు. మీకు ఆ కథని జ్ఞాపకొస్తున్నాయి కదా. ఆ ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే ఈ హెబ్రీ లేఖనాలను అర్థం చేసుకోవాలి. దేవాలయము, మందిరము, గుడారాల్లో ఉన్నప్పుడు ప్రజలు చుట్టూరు ఉండేవారు, మధ్యలో దైవం గుడారంలో వసించాడు. ఇక్కడ కూడా వీళ్ళందరూ వసిస్తున్నారు. మధ్యకొచ్చి దైవం తన గుడారాన్ని కట్టాడు. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఒకటండి, వాళ్ళకి నీడ లేదు, నిజానికి మనకి నీడ లేదు. మనకు నీడగా ఆయనే వచ్చాడు. మనకు నీడ, మనకు గుడారము ఆయనే. ఎండ, వడగాలి మనకు తగలకుండా కప్పి మనల్ని దాస్తుంది, మన తన నీడలో ఉంచింది ఆయనే. ఎవరు ఎలాగ కూలినా పగలు రాత్రి వచ్చే ఆ యొక్క ఏ విధమైన అపాయాలు కానీ జబ్బులు కానీ మనకు రాకుండా ఆయన మనకు నీడగా ఉన్నాడు.
ఇప్పుడు మనకి ఎప్పుడు షేర్డ్ ఏంటంటే, ఎప్పుడు ఉన్నది ఏంటంటే ఆకలి, దప్పిక. ఆరాధిస్తున్నారు, కానీ నిజానికి వాళ్ళలో ఆకలి, దప్పిక ఉంది అంటాడు. ఆకలిగా ఉందా, దప్పికగా ఉందా? ఆయన ఆ జీవజలముల బుగ్గల యొద్దకు తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆకలే కాదు, ఇప్పుడు దాహమే కాదు, ఎప్పుడు ఉండే ఆకలిని, ఎప్పుడు ఉండే దాహాన్ని ఆయన జీవజలాలతో తీర్చుతాడు. ఉద్వేగాలతో ఉన్నారా? కన్నీళ్లు గార్చుతున్నారా? అప్పుడు కన్నీళ్లు గార్చారు, ఇప్పుడు కన్నీళ్లు గార్చుతున్నాం. ఆయన నీడగా ఉండడమే కాదు, నీళ్ళు ఇవ్వడమే కాదు, మన కన్నీళ్లను, ప్రతి బాష్ప బిందువులను తుడుస్తాడు. ఇదిగో మీడియా చూపించింది చూస్తే, ఈ లోకంలో జరుగుతున్నదే చూస్తుంటే ఆకలి, దాహం పెరుగుతుంది, ఒంటరితనం పెరుగుతుంది, కన్నీళ్ళు వస్తాయి. ఆ ఆరాధనను చూసి, ఆ ప్రభువు అని చూసి ఆ ఆరాధనలో పాల్గొంటే, ఆయనను సేవిస్తే ఆయన మన మధ్యన ఉంటాడు, మనలో ఉంటాడు, నీడగా ఉంటాడు, ఆకలి దాహాలు తీరుస్తాడు. అంతేకాదు ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు. మరి యోహానుతో ఆరాధిద్దామా? యోహానుతో ఆ యొక్క ఆరాధనను చూద్దామా? ప్రభువును చూద్దామా? ఉంటాను మరి, సెలవు.